లెవెల్ 2 డ్రాయింగ్ అయినటువంటి మనకి ఈరోజు జగ్గు మీద మనం పెయింటింగ్ చెప్పుకుందాం. పెయింటింగ్ ఎలా వేయాలి, ఏ విధంగా వేయాలి, ఈజీ మెజర్మెంట్ చూడండి. అదే ఈ షేపు లాగా మొత్తానికి తీసుకొచ్చి జగ్గు మీకు ఏ ఆకారం ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది. లైట్గా స్కెచ్ వేయాలి. తప్పు వచ్చినప్పుడు రిమూవ్ చేయడం కష్టం కాబట్టి స్కెచ్ ఎప్పుడు కూడా లైట్గా వేయండి. స్కెచ్ అంత లైట్గా వేస్తే మనకి పెయింటింగ్ వేసుకున్నప్పుడు అంత నీట్గా అందంగా కనబడుతుంది, క్లారిటీగా కూడా ఉంటుంది. ఈ షేప్ వేసిన తర్వాత వాటర్ పెయింటింగ్ మనకి మెయిన్ కలర్స్ 6 కలర్స్ ఉంటాయండి. ఈ 6 కలర్స్తో మనకు ఏ చిత్రాన్ని ఈ స్కెచింగ్ కలరింగ్ కూడా పిల్లల కోసం, పిల్లలు ఇది సింపుల్ మెజర్మెంట్స్ ఎలా వేయాలో తెలుసుకుంటానికి డ్రాయింగ్ పెడతాను. వచ్చిన వాళ్ళు కాకుండా రాని వాళ్ళు కూడా చూసి సింపుల్గా అంటే వాళ్ళకి మెజర్మెంట్ తెలియక చాలా మంది వేయలేకపోతున్నారు. ఎంత ఈ పెయింటింగ్ అనేది ఎంత ఈజీ అనేది వాళ్ళు తెలుసుకోవడం కోసం ఇది అంతాను. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ పెడితే వాళ్ళకి అర్థమవుతుంది పెయింటింగ్ వేస్తున్నాను. వాటర్ పెయింటింగ్ అనేది ఎలా యూజ్ చేయడానికి నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. రెడ్ కలర్ 3 లేయర్ కన్నా వేస్తుంది. ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఈజీ మెజర్మెంట్ చెప్తాను. ఫస్ట్ లేయర్లో వాటర్ ఎక్కువ యూజ్ చేసుకొని వేయాలి. మచ్చలు రాకుండా పర్ఫెక్ట్ వాటర్ వేయాలి. లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చింది అనుకున్నాం లైనింగ్ బొమ్మ కూడా మచ్చలుగా వస్తుంది. వాటర్ పర్ఫెక్ట్గా కలపండి. ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత మనం కొంచెంసేపు డ్రై అవ్వడం వల్ల డ్రై అవుతే సెకండ్ లేయర్ మనం ఎలా అప్లై చేయాలి, ఎక్కడెక్కడ అప్లై చేయాలనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ లేయర్ ఎప్పుడు కూడా పూర్తిగా మొత్తం అంతగా లైట్గా ఎక్కించాలి. ఇలా పూర్తిగా ఎక్కించిన తర్వాత ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మనం సెకండ్ లేయర్ వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్లో వేయాలి. అదే రెడ్ కలర్. అదే ఈ సైడ్ కూడా మనం అప్లై చేసుకోవాలి. ఇది కలర్ అప్లై చేసిన తర్వాత మధ్యలో చిన్నది షేడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే జగ్గు లైటింగ్ లా కనిపిస్తుంది. స్ప్రెడ్ అవ్వాలి. తెలిస్తే మనము ఆ కలర్ స్ప్రెడ్ అయింది అనుకోండి నీట్గా అందంగా కనబడుతుంది. అలాగే ఈ పార్ట్ వచ్చేసరికి డార్క్ చేయాలంటే చిన్న బ్రౌన్ కానీ చిన్న బ్లాక్ అని కలుపుకోండి. బ్లాక్ కలుపుకుంటే కొంచెం డార్క్ వస్తుంది. ఇక్కడ మనకి ఎక్కడైతే డార్క్ వస్తుందో అక్కడ అలాగా అప్లై చేయాలి. అది ఈ అంచు కూడా మనం డార్క్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఈ అడుగు పార్ట్ మాత్రం కంపల్సరీ కొంచెం డార్క్ ఉంటుంది. బ్లాక్ షేడ్లో కనబడుతుంది. చిన్న స్ప్రెడ్ చేయండి. ఇక్కడ రెడ్ చిన్నది రెడ్ అలాగే వేయాలి. రెడ్ వేసుకొని చిన్నగా స్ప్రెడ్ చేయాలి. అలాగే ఇప్పుడు రెడ్ ఇంకో సెకండ్ లేయర్ ఇంకా పైన ఈ టాప్లో వేయండి.
ఈ డాగ్ లోపల పాటు మాత్రం కలర్ మనం కొంత డార్క్ చేయాలి. డార్క్ ఒక షేడ్ ఇచ్చుకుంటే రౌండ్ షేప్లో వస్తుంది. ఇంకా చిన్న డార్క్ అవ్వండి, అంటే చిన్న రెడ్లో బ్లాక్ కలుపుకుంది. బ్లాక్ కలుపుకొని చిన్న మరీ ఎక్కువ కలుపుకుంది. బ్లాక్ ఎక్కువ కలపడం వల్ల బొమ్మ మీరు సరిమేలు అనుకొని కలరు మొత్తం ఈ డ్రాయింగ్ అంతా పాడైపోద్ది. నేను ఎంత కష్టపడింది కూడా వేస్ట్గా అయిపోద్ది. దానివల్ల రెడ్ ఎక్కువ ఉండాలి, బ్లాక్ తక్కువ ఉండేలా చూసుకోండి. ఎక్కువ కొత్తగా డ్రాయింగ్ వేసుకుని ఎవరైనా సరే బ్లాక్ యూజ్ చేయకుండా ముందు చేయండి. ఇప్పుడు వైట్ మనం యూజ్ చేస్తాం. వైట్ కలర్ మనం ఇక్కడ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు లైట్గా మనం వైట్ వాడాలి. వైట్ అలా వైట్ అలా వేసిన తర్వాత సెకండ్ లేయర్ కూడా చిన్న డ్రై అవ్వమండి. అలాగే ఈ సైడ్ కూడా జగ్గుకి కార్డ్ ఉంటుంది. ఇప్పుడు బ్రౌన్ కలర్ కలుపుకున్నాం కదా మనం, బ్లాక్ కలర్ కలిపి అది ఈ సైడ్ అంచునే వేయాలి. అంచుకో పర్ఫెక్ట్గా ఉంది. అది ఇక్కడ కూడా మనం లైట్ బ్లాక్ వాడుకోవాలి. లైట్గా అంచు ఉంటుంది కదా, అంచు మనం నీడ వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది డ్రాయింగ్. పిల్లలు బాగా అబ్జర్వేషన్ చేసి చూడండి. డ్రాయింగ్ చాలా ఈజీ ఉంటుంది. 3 లేయర్లతో మనం సింపుల్గా బొమ్మ ఈజీగా అయిపోద్ది. మీరు భయపడాల్సిన కన్నా సింపుల్గా ఈజీగా డ్రాయింగ్ వస్తుంది. పెయింటింగ్ కూడా వస్తుంది. అదే ఇప్పుడు మనకి జగ్గు నేల మీద ఉన్నట్టు కావాలి కాబట్టి షాడో వేసుకుంటే బాగుంటుంది. అలాగే మనకి జగ్గుకి లైన్స్ ఉంటాయి కాబట్టి ఆ లైన్స్ కూడా మనం సమానంగా నీట్గా లాగాలి. నేను మీకు సింపుల్ పద్ధతిలో చెప్పాను. ఇంకా బాగా నేర్చుకుంటే ఇంకా బాగా వేయచ్చు. మీకు అర్థం అవ్వాలని ఈ సింపుల్ మెథడ్లో చెప్పాను. దాంట్లో మీకు అర్థం ఎలా చేయడానికి మీకు బాగా ఐడెంటిఫై అవుతుంది. మీరు దీన్ని ఫాలో అయ్యి బాగా పెయింటింగ్ చేస్తారని కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మాకు సపోర్ట్గా ఉంటారని